హాయ్! వెల్కమ్ టు 2 మినిట్స్ న్యూస్ సిరీస్. ఈరోజు మనం మాబ్ వయలెన్స్ లేదా మాబ్ లించింగ్ గురించి వచ్చిన ఎడిటోరియల్ గురించి మనం మాట్లాడుకుందాం. మీరు చూసే ఉంటే త్రిపుర నుంచి ఒక పర్సన్ డెహ్రాడూన్‌లో చదువుకుంటా ఉంటే ఆయన మీద అటాక్ జరిగినాయి. అయితే మీకు తెలియని విషయాలు కూడా ఇందులో ఆర్టికల్‌లో ఉన్నాయి. ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే ఇలాగే మాబ్ అటాక్స్ ఛత్తీస్‌గఢ్ నుంచి వచ్చిన పర్సన్ మీద జరిగాయి. అండ్ ఒరిస్సా నుంచి వచ్చిన పర్సన్ మీద జరిగాయి. ఎక్కడ అండి? కేరళలో అండ్ తమిళనాడులో కూడా ఈ కైండ్ ఆఫ్ మాబ్ అటాక్స్ అండ్ మాబ్ లించింగ్ అనేవి జరుగుతా ఉన్నాయి. సో, ఈ ఆర్టికల్ ఏం మాట్లాడుతుందంటే అసలు ఇలాంటి అటాక్స్ ఎందుకు జరుగుతుంది? సో, బేసిక్‌గా ఔట్‌సైడర్ అంటే ఫియర్. మనకి వాళ్ళ గురించి అవేర్‌నెస్ లేకపోవడం. ఫర్ సపోజ్ నార్త్ ఈస్ట్ ఎవ్రి పర్సన్‌ని వాళ్ళు ఆహ్, చైనీస్ పీపుల్‌గా అసోసియేట్ చేస్తున్నారు. సో, వాళ్ళ గురించి మనకి ఇన్ఫర్మేషన్ లేకపోవడం, మిస్‌ఇన్ఫర్మేషన్ అండ్ సోషల్ మీడియాలో వాళ్ళ గురించి హేట్ మెసేజెస్ ఏదైనా కమ్యూనిటీ గురించి కానివ్వండి, ఏదైనా రీజియన్ గురించి కానివ్వండి, ఈ కైండ్ ఆఫ్ ఫియర్స్ అండ్ మెసేజెస్ స్ప్రెడ్ చేయడం. అలాగే మైగ్రెంట్స్ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా వీళ్ళ వల్ల మనకి జాబ్ లాస్ అవుతుంది అని చెప్పి ఒక ఫియర్. దీస్ ఆర్ ద ప్రైమరీ రీజన్స్ వై మాబ్ అటాక్స్ హ్యాపెన్స్ ఇన్ ఇండియా. అండ్ ఈ మాబ్ అటాక్స్‌ని హ్యాండిల్ చేయడానికి మన దగ్గర ఒక కాంప్రహెన్సివ్ లా అయితే లేదు గానీ, భారతీయ న్యాయ సంహిత బేస్ మీద సెక్షన్ 103 సబ్ క్లాస్ 4 దిస్ ఈస్ ద యాక్ట్ దట్ యూ షుడ్ రిమెంబర్. ఈ ప్రొవిజన్ డీల్ చేస్తుందండి. మనకి మాబ్ అటాక్స్ గురించి. అలాగే తెహసీన్ పూనావాలా సుప్రీం కోర్ట్ అసలు ఈ మాబ్ అటాక్స్‌ని ఎలా హ్యాండిల్ చేయాలని చెప్పి ఒక మేజర్ జడ్జ్‌మెంట్ ఇచ్చింది. ఇది ఆల్ స్టేట్స్‌కి అప్లికబుల్. బట్ మనకి ఇండియాలో కాంప్రహెన్సివ్ నేషనల్ లా అయితే లేదు. సో, ఈ 2 ప్రొవిజన్స్ అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అండ్ మనం మాబ్ లించింగ్‌కి కావాల్సిన కంటెంట్ అంతా 2 మినిట్స్‌లో డిస్కస్ చేసాం. హోప్ యూ లైక్. థాంక్ యూ.